యొక్క కుటుంబ సభ్యుడైనటువంటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మీ అందరికి విజ్ఞప్తి చేయమని చెప్పారు. ఈరోజు ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గెలుపు కొరకు మీరంతా గట్టిగా కృషి చేయాలనేటువంటి మాటను వారి సమావేశానికి రాలేకపోయినా మీ అందరికీ ప్రత్యేకంగా ఆ సందేశాన్ని మీకు ఇవ్వమన్నారనే మాట వారి ద్వారా వారి యొక్క ఆలోచన మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎవరు ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటి అంశానికి సంబంధించిన ఎన్నిక కాదు. ఇది ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఇలానే ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ జరిగింది. అక్కడ ప్రజలు చాలా విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఇక్కడ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆలోచన చేస్తూ ఉంటుంటే ఎదుటి సైడ్ నుంచి అనేక రకాలుగా అవాంతరాలు సృష్టించేటువంటి విధంగా చర్చ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా శ్రీశైలం యాదవ్ చెప్పినారు, హైదరాబాద్ शहर के पहलवान और दूसरे बात के लिए फर्क नहीं मालूम लोग అన్నట్టుగా పహల్వాన్ గురించి ఇంకొక అంశం గురించి తెలంగాణ గురించి ఏం రాజకీయం మాట్లాడతామనే మాట మాట్లాడతామని మనం ఇవాళ వృత్తిపరంగా గీతా కార్మికులు కావచ్చు, ఇలా యాదవులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, లేదా మున్నూరు కాపులు కావచ్చు, పద్మశాలులు కావచ్చు, రజకులు కావచ్చు, గంగపుత్రులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, వివిధ రకాల్లో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుల సభ్యులందరూ కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక 42% రిజర్వేషన్లకు గతంలో తమిళనాడు అమలు జరుగుతూ ఉంది. ఆ విధంగా మళ్ళీ కుల సర్వే చేసి అనేక రకాలుగా ముందుకు పోయే సందర్భం ఇది. ఈ సందర్భం నిర్ణయం అమలు జరగడానికి సంబంధించి రాజకీయ పార్టీలన్నీ కడుపులో కత్తులు పెట్టుకొని పైన అలుముకొని చంపే విధంగా మాట్లాడుతున్నారు. మాకు కావాలంటారు, కానీ ఎక్కువ కానీ మొగ్గాలు అడ్డం పడుతూ ఉన్నది. శాసనసభలో అందరూ తీర్మానం ఇచ్చారు, పార్లమెంటు గోయరుగా ఆపుతా ఉన్నారు. ఇవాళ మనం దాన్ని సాధించుకోవాలంటే ఇలా ఉప ఎన్నికకు సంబంధించినటువంటి జరిగే ఎన్నికల్లో కూడా మనం ఒకసారి గెలవాల్సిన అవసరం ఉంది. బలహీన వర్గాల ఐక్యత చూపే ఉదాహరణకు ఏదైనా మనకు సంబంధించినటువంటి కళ్ళ దుకాణాల పంచాయతీ వస్తే కూడా స్థానికంగా ఒక శాసనసభ్యుడు బలహీన వర్గాల బిడ్డ మన వెంబడే మేము ఉన్నామని చెప్పగలిగేటువంటి ఒక పరిస్థితిలో ఉండాల్సిన అవసరం ఉంది. నేరుగా మంత్రి మాట్లాడడానికి మా ఎమ్మెల్యే వస్తున్నాడా ఆ పని చేయమని చెప్పడానికి తేడా ఉండేటువంటి పరిస్థితి మన ప్రతినిధి ఒక అవసరం ఉంది. ఇలా మనవాడు మన సమస్యల్లో వృత్తిలో సమానంగా సమస్యలు తెలిసినటువంటి వాడు, కలిసి పెలిసి పెరిగినటువంటి వాడు. ఇలా చెప్తా ఉన్నా, నేను శ్రీశైలం ఇంటికి పోతే తన విషయం చెప్తాను, నేను ప్రకాశానికి రాఖీ కడతా 10 సంవత్సరం అని చెప్తా ఉన్నాను. శ్రీశైలం అన్న వల్ల చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులుగా ప్రకాశాలు ఉన్నారు, లేదా మనందరూ కూడా మనకు తెలుసు. ఇక్కడ నేను ఇలా రాజకీయంగా ఎవరైనా అందరి మద్దతు తీసుకుంటేనే విజయాన్ని సాధిస్తారు, ఏ ఒక్కరి కోసం కాదు. కాబట్టి ఇలా నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నా మనందరూ కూడా దయచేసి మనమే అభ్యర్థులు అనుకొని పోటీ చేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఇన్ఛార్జి మంత్రిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను, ఎక్కడైనా హైదరాబాద్ సంబంధించి కానీ తెలంగాణలో మరొకసారి చెప్తారు, నేను ఇవాళ ఈ ప్రభుత్వంలో మీ బిడ్డగా మీ ప్రతినిధిగా ఉన్నా. వర్క్లో ఉండొచ్చు, నేను నియోజకవర్గాన్ని చూసుకోవాలి. హైదరాబాద్ సంబంధించి ఇన్ఛార్జి మంత్రిగా సమస్యలు ఉండాలి. నా కన్సర్న్ పోర్ట్ఫోలియో డిపార్ట్మెంట్ కూడా పని చూసుకోవాలి. ఉదాహరణకు నాగరాజు గౌడ్కు మొన్న టైం ఇచ్చినాం అనుకుంటాను. ఉదాహరణ చెప్తా ఉన్నా, నేను శ్రీశైలం గౌడ్ తిరుపతిలో ఉంటుంది. మా ఫ్లైట్ 11 గంటలకు ఉండే, మేము ఎందుకో భగవంతుడు పొద్దున్న రాత్రి సుప్రభాతం దర్శనం చేసుకొని ఇంత పడ్డారు. మొన్న 8 గంటలకు బయలుదేరి వచ్చినాం. ఎయిర్పోర్ట్ చేరినాం, మీర్జాపూర్ బస్సు యాక్సిడెంట్ అయింది, చాలామంది చనిపోయారండి. ఎయిర్పోర్ట్లోకి దిగి చక్కగా కురికినాం. ఈయన కలవలేదు. ఉదాహరణ 12 గంటలకు రమ్మని, నేను 11 గంటల ఫ్లైట్ కదా, 1 గంటలకు రమ్మని వెళ్ళొచ్చు. నేను ఆడే 4 దాకా నాగరాజు నారాజు అయితే నేనేం చేయాలి? అదే శ్రీశైలం ఉండవు ప్రత్యక్ష సాక్షి. నువ్వు మేము తిరుపతికి పోయినాం, 11 గంటలకు విమానం ఉండే, 1 గంటకి నేను రమ్మన్నా. కానీ 8 గంటలకే రాత్రి సుప్రభాతం 5 గంటలు ఎందుకు అంతదాకా టైం ఎందుకు, వేరే పని చేసుకోవచ్చు ఎలక్షన్లు అని 8 గంటలకే విమానం ఎక్కిన వచ్చిన. ఎయిర్పోర్ట్ ఇద్దరం చేరినాం, అక్కడికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది.
మా ఆర్టీసీ ఎండి ఇమ్మీడియట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్టే అక్కడ చేవేళ్ళకి పోయి ఇంటికి వచ్చినప్పుడు 4 అయింది. ఈయన రాజేంద్ర ఫోన్ చేసి నేను నా టైం ఇవ్వవా అని బెదిరిస్తాను. నేనేం చేయాలి? అట్లా కొన్ని సందర్భాలు ఉంటాయి, మనం చేయలేని టైం ఎప్పుడు ఉండదు, అర్థం చేసుకోవాలి. కానీ నేను రేణుకా ఎల్లమ్మ తల్లి బిడ్డను, నేను సర్వాయి పాప నా వారసుని. తప్పకుండా నేను చెప్తాను, ఎక్కడన్నా ఆపదలు ఉన్నప్పుడు అండగా ఉండే సపోర్ట్ రాకపోతే బాధ్యత అడిగే హక్కు ఉన్నది. బాధ్యత నేను ఆడికే వచ్చినా నాకు ఆ గుండె తప్పుడు తెలుసు, బాధ్యత తెలుసు చెప్తున్నా. అట్లానే మనం ఎల్లమ్మ తల్లి అయి దేవుడై నీకు ఏం సమస్య లేకుండా చేసేంత శక్తి కూడా ఒక్కొక్కసారి రాదు అని కూడా పాపం. మనం చూడండి 7 మండలందరికీ కూడా, అలాగే ఈ వేదికను అలంకరించిన పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, సుమన్ గారు, శ్రీశైలం యాదవ్ గారు, వేదికను అలంకరించినటువంటి పొన్నం శ్రీశైలం గౌడ్ గారికి, నూతి శ్రీకాంత్ గారికి, రామారావు గారికి, అందరికీ కలిపి ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కలిపి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ బై ఎలక్షన్స్ లో మన బీసీ బిడ్డ నవీన్ యాదవ్ తమ్ముడికి టికెట్ ఇచ్చారు. చరిత్రలో జూబ్లీ హిల్స్ లో ఫస్ట్ టైం బీసీకి ఇచ్చారు. ఈ బీసీ బిడ్డని అన్ని పార్టీలు కలిసి మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే మనకి రాక గొప్ప అవకాశం వచ్చింది. యువకుడు, విద్యావేత్త, మనందరితో కలిసిపోయేటటువంటి సోదరుడు. కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మన గౌడ సోదరులు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నేను కోరేది ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ కోసం మన పెద్దలు ప్రభాకర్ గారు కానివ్వండి, మన పిసిసి ప్రెసిడెంట్ గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారు